వెక్టార్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మ ఇవి. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద వెక్టార్స్ λi మైనస్ 3j ప్లస్ 5k, 2 λi మైనస్ λj మైనస్ k ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ దెన్ ఫైండ్ లాంబ్డా. ఇప్పుడు ఒక 2 వెక్టార్స్ ఇచ్చాడు మనకు. అక్కడ ఏమని ఇచ్చాడు? ఏ వెక్టార్ బి వెక్టార్ ఇచ్చాడు అనుకుందాము, సపోజ్ లెట్ అనుకొని. ఆ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అంటున్నాడు. పర్పెండిక్యులర్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అంటే మన కండిషన్ ఏంటి? ఏ డాట్ బి ఈక్వల్స్ టు 0 కదా. సో ఈ రెండింటి మధ్య డాట్ ప్రోడక్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన వెక్టార్స్ని లెట్ ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు అనుకుందాం మనం. వీళ్ళిద్దరి మధ్య ఏ డాట్ బి చేద్దాం. సో ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో దట్ ఇంప్లాయిస్ ఏ అంటే లాంబ్డా ఐ మైనస్ 3j ప్లస్ 5k డాట్ 2 లాంబ్డా ఐ మైనస్ లాంబ్డా j మైనస్ k. చూడండమ్మా ఏమొస్తుంది చూడండి. డాట్ ప్రోడక్ట్ చేయండి. 2 ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 0 రాసుకోవాలి ఇక్కడ. 2 ఇంటూ చెప్పాలి, అందరు చూడాలి, జాగ్రత్త గమనించాలి. 2 లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ 3 ఇంటూ మైనస్ లాంబ్డా ప్లస్ 5 ఇంటూ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏమొస్తుంది? 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 3 లాంబ్డా మైనస్ 5 ఈక్వల్స్ టు 0. దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? మైనస్ 10 లాంబ్డా స్క్వేర్ కదా. దీన్ని ఫ్యాక్టర్స్ కడితే మనకు ఫ్యాక్టర్స్ తీస్తే ఏమొస్తుంది చూడండి. ఫ్యాక్టర్స్ వచ్చి మనకు మైనస్ 2 లాంబ్డా ప్లస్ 5 లాంబ్డా, సరేనా? లేకపోతే ఇట్లా రాసుకోండి, 5 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి మా ఫ్యాక్టర్స్. 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 5 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా మైనస్ 5 ఈక్వల్స్ టు 0. ఇక్కడ లాంబ్డా కామన్ తీద్దాము. 2 లాంబ్డా ప్లస్ 5, ఇక్కడ మైనస్ 1 కామన్ తీద్దాము. 2 లాంబ్డా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. వీళ్ళలో 2 లాంబ్డా ప్లస్ 5 అనేది కామన్గా ఉంది కదా. 2 లాంబ్డా ప్లస్ 5 ఇంటూ లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 0కి ఈక్వల్ చేసుకుంటే లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 లాంబ్డా ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. లాంబ్డా ఈక్వల్స్ టు 1. ఇక్కడ లాంబ్డా ఈక్వల్స్ టు మైనస్ 5/2. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్. ఒక 2 వెక్టార్స్ ఇచ్చాడు, వాటి మధ్య యాంగిల్ని ఫైండ్ చేయమంటున్నాడు. డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసుకొని చేయాలి ఇది మనం యాంగిల్ ఫైండ్ చేసేది. ఇచ్చిన వెక్టార్స్ని లెట్ ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు అనుకోవాలి. తర్వాత కాస్ థీటా ఈక్వల్స్ టు ఏ డాట్ బి బై మాడ్ ఏ మాడ్ బి ఫార్ములా. ఇప్పుడు దీంట్లో ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి డైరెక్ట్గా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ బి అంటే ఐ ప్లస్ 2j ప్లస్ 3k డాట్ 3i మైనస్ j ప్లస్ 2k. సో దీన్ని సబ్స్టిట్యూషన్ చేసుకున్న తర్వాత అగైన్ మాడ్ ఫైండ్ చేయాలి కింద. మాడ్ ఎలా ఫైండ్ చేస్తాం? మాడ్ ఫార్ములా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ p ఈజ్ ఈక్వల్స్ టు xi మైనస్ yj ప్లస్ zk ఫామ్లో ఉంటే మాడ్ p ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలి మనం మాడ్లో. సో రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ మధ్యలో ప్లస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఐ జేజే కేకే వాటి కోఎఫిషియెంట్స్తోనే మల్టిప్లికేషన్ చేయాలి మనం. సో 1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ 2. సో ఫైనల్గా కింద ఏమొస్తుంది? 1 ప్లస్ 4 ప్లస్ 9. 1 ప్లస్ 4 ప్లస్ 9 వచ్చి రూట్ 14. ఇక్కడ కూడా అంతే, 1 ప్లస్ 4 ప్లస్ 9 రూట్ 14. పైన ఏమవుతుంది చూడండి, 3 మైనస్ 2 ప్లస్ 6/14 కింద. ఎట్లా అవుతుంది 14 అంటే రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. సో అలా 14 వచ్చింది ఇక్కడ. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 2 అంటే 1 ప్లస్ 6, 1 ప్లస్ 6/14. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 6/14. సో దట్ ఇంప్లైస్ 1 ప్లస్ 6/14 అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 7/14. 7 1s are 2s are. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో యాంగిల్ ఎంత అవుతుంది ఇప్పుడు? కాస్ థీటా ఈక్వల్స్ టు 1/2 అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎంత అవుతుందమ్మా? 60 degrees కదా. కాస్ 60 degrees. ఈ కాస్ క్యాన్సిల్.
టీటా ఈక్వల్స్ టు 60 degrees. అర్థమైంది కదా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్ హూస్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఏ ఈక్వల్స్ టు 2j - k, b ఈక్వల్స్ టు -i + k. ఇది నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఫైండ్ చేయమన్నాడు. సైడ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏ వెక్టార్ ఇచ్చాడు, బి వెక్టార్ ఇచ్చాడు. సో ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఫార్ములా ఏం లేదు, mod a × b. అదే సైడ్స్ ఇస్తే ఇది ఓకేనా. సో mod a × b అంటే మనం ఫస్ట్ a × b ఫైండ్ చేయాలి, తర్వాత mod ఫైండ్ చేయాలి. a × b అంటే ఎలా ఫైండ్ చేయాలి, డిటర్మినెంట్ కదా. సో a × b ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఫైండ్ చేయడం తెలుసు కదమ్మా. i, j, k కోఆప్షన్స్ రాసుకోవాలి. ఇది ప్లస్ మైనస్ ప్లస్, ab కోఆప్షన్స్ రాసుకోవాలి. 0, 2, -1. i కోఆప్షన్ లేదు ఏలో, అందుకని 0 రాసుకున్నాను. -1, 0, 1. ఇప్పుడు డిటర్మినెంట్ ఫోన్ చేస్తే ఇప్పుడు చూడండి, i ఇంటూ 2 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 0 ఇంటూ -1 j ఇంటూ 0 ఇంటూ 1 మైనస్ ఆఫ్ -1 ఇంటూ -1 ప్లస్ k ఇంటూ 0 ఇంటూ 0 మైనస్ ఆఫ్ -1 ఇంటూ 2. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి, i ఇంటూ 2 - 0 j ఇంటూ 0 -1 ప్లస్ k ఇంటూ 0 + 2. ఫైనల్ ఏమొస్తుంది చూడండి, 2i ప్లస్ j ప్లస్ 2k. ఫైనల్గా ఏం చేయాలి ఇప్పుడు మనం, mod a × b కదా. సో mod చేయాలంటే ఏం చేయాలి, mod a × b ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, జస్ట్ కోఆప్షన్స్ స్క్వేర్ చేసుకోవాలి కదా. 2² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో ఏమొస్తుంది యాడ్ చేస్తే మనం, 4 + 1 + 4 ఈజ్ ఈక్వల్స్ టు √9. √9 ఎంత, 3 కదా, 3 స్క్వేర్ యూనిట్స్. అర్థమైంది కదమ్మా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ r డాట్ 2i - j + 2k ఈక్వల్స్ టు 3, r డాట్ 3i + 6j + 4k ఈక్వల్స్ టు 4. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, 2 మార్క్స్లో. చాలా జాగ్రత్తగా వినండి. ఏం లేదు, ఒక ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చాడు ఇక్కడ 2. ఆ ప్లేన్ ఈక్వేషన్స్ నుంచి మనం యాంగిల్ ఫైండ్ చేయాలి. అవి 2 ఎలా ఉన్నాయంటే, r డాట్ n1 ఈజ్ ఈక్వల్స్ టు p1 ఫామ్లో ఒకటి ఉంది, r డాట్ n2 ఈజ్ ఈక్వల్స్ టు p2 ఫామ్లో ఇంకోటి ఉంది. ఈ వీళ్ళిద్దరిని ఇప్పుడు ఆ ఇచ్చిన ఈక్వేషన్స్తో కంపేర్ చేసుకుంటే మనము, సో ఇది r డాట్ n1 ఈజ్ ఈక్వల్స్ టు p1 ఫామ్లో ఉంది, r డాట్ n2 ఈజ్ ఈక్వల్స్ టు p2 ఫామ్లో ఉంది. సో ఇప్పుడు n1 ఏంటి, n2 ఏంటో రాసుకుందాం ఇక్కడ మనం. సో n1 ఈజ్ ఈక్వల్స్ టు 2i - j + 2k. నెక్స్ట్ n2 ఏంటి, n2 ఈజ్ ఈక్వల్స్ టు 3i + 6j + k. తర్వాత ఏంటి మనకు, n1 తెలుసు, n2 తెలుసు. ఇప్పుడు యాంగిల్ ఫైండ్ చేద్దాం మనం. యాంగిల్ ఫార్ములా ఏంటి, cos θ ఈజ్ ఈక్వల్స్ టు n1 డాట్ n2 బై mod n1 mod n2. సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. నెక్స్ట్ 2i - j + 2k డాట్ 3i + 6j + k. కింద mod చేయాలి. √2² ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ చేద్దాం. పైన 2 ఇంటూ 3 -1 ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ 1. కింద చూడండి, యాడ్ చేయండి. 4 + 1 + 4 అంటే √9. √9 ఇంటూ 9 + 36 + 1 √46. తర్వాత ఏమవుతుంది చూడండి, ఇక్కడ దేని వాల్యూ ఇది, cos θ వాల్యూ కదా. సో cos θ ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఏమవుతుంది, 2 ఇంటూ 3 అంటే 6, 6 - 6 + 2 √9 అంటే 3, √46 అలాగే ఉంటుంది, దానికి రూట్ మారదు ఏమి. సో cos θ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈ +6 -6 క్యాన్సిల్, 2/3 √46 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ θ ఈజ్ ఈక్వల్స్ టు, ఆ కాస్ రైట్ సైడ్కి వెళ్తే ఇన్వర్స్ అవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 √46. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్ హూస్ డయాగ్నల్స్ ఆర్ 3i + j - 2k, i - 3j + 4k.
ఇక్కడ ఏమి ఇచ్చాడంటే పారలోగ్రామ్ ఏరియా ఫైండ్ చేయాలి మనము. డయాగ్నల్స్ ఇచ్చాడనమాట. డయాగ్నల్స్ ఇస్తే 1/2 mod d1 క్రాస్ d2 ఫార్ములా మనకు. సరేనా? ఇచ్చిన దానికి d1 d2 తీసుకున్నాము. d1 d2 తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫార్ములాలో ఏముంది, 1/2 mod d1 క్రాస్ d2 ఉంది కదా. ఫస్ట్ d1 క్రాస్ d2 ఫైండ్ చేద్దాం మనం. సో d1 క్రాస్ d2 ఈజ్ ఈక్వల్స్ టు ఎలా ఫైండ్ చేయాలి, డెట్ ఫైండ్ చేయడమే కదా d1 క్రాస్ d2 అంటే. నెక్స్ట్ ఐజేకే కోఆప్షన్స్ రాసుకుందాం. ఇక్కడ ఐజేకే ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. d1 కోఆప్షన్స్ ఏంటి, ఇక్కడ 3 1 -2. d2 కోఆప్షన్స్ వచ్చి 1 -3 4. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, i ఇంటూ డెట్ చేసి డైరెక్ట్గా కాకుండా 1 × 4 మైనస్ ఆఫ్ -3 ఇంటూ -2 మైనస్ j ఇంటూ 3 × 4 మైనస్ ఆఫ్ 1 ఇంటూ -2 ప్లస్ k ఇంటూ ఏమొస్తుంది చూడండి, 3 ఇంటూ -3 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 1. ఇప్పుడు చూడండి అబ్బా, సింప్లిఫై చేయండి. i ఇంటూ 4 - 6 మైనస్ ఆఫ్ 12 ప్లస్ 2 ఇంటూ j ప్లస్ -9 -1 ఇంటూ k. నెక్స్ట్ సింప్లిఫై చేస్తే 4 - 6 అంటే -2i -14j -10k. ఇప్పుడు నేనేం చేస్తానంటే -2 కామన్ తీస్తాను. i ప్లస్ 7j ప్లస్ 5k. దేని వాల్యూ ఇది, d1 క్రాస్ d2 వాల్యూ. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇప్పుడు 1/2 mod d1 క్రాస్ d2 ఫైండ్ చేయాలి కదా. ఇప్పుడు d1 క్రాస్ d2 యొక్క మోడ్ ఫైండ్ చేద్దాం. d1 క్రాస్ d2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ -2 బయటే ఉండాలి. -2 మాత్రం బయటే రాసుకోవాలి మనం. మర్చిపోయి లోపల రాసుకుంటాం మళ్ళీ. రూట్ బయటే ఉండాలి. చాలామంది లోపల రాస్తారు, జాగ్రత్తగా రాసుకోండి. 1² ప్లస్ 7² ప్లస్ 5². సో ఏమవుతుంది, -2 ఇంటూ √1 ప్లస్ 49 ప్లస్ 25. వీళ్ళని యాడ్ చేసుకుంటే 75 వస్తుంది, √75. నెక్స్ట్ ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్. స్పీడ్గా రైటింగ్లో కొంచెం మిస్టేక్ వచ్చింది, పారలోగ్రామ్ స్పెల్లింగ్ ఏమనుకోకండి. 1/2 mod d1 క్రాస్ d2 కదా. సో 1/2 mod d1 క్రాస్ d2 వాల్యూ ఎంత, -2 √75 కదా. న్యూమరేటర్లో 2 డినామినేటర్లో 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మనకు మిగిలేది ఇక్కడ మైనస్, ఓకే మైనస్ ఉంది కదా ఇక్కడ. ఫైనల్గా మనకి ఇక్కడ మిగిలేది ఏందమ్మా, ఇక్కడ మైనస్ అంటే మాడ్ ఉంది కాబట్టి మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది ఇక్కడ, మాడ్ లోపల కాబట్టి. సో ఈ మైనస్ పోతుంది ఇక్కడ మనకు. సరేనా? అంటే దీని వాల్యూ మోడ్లో రాసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ సరే ఇక్కడ మైనస్ ఉంటుంది, దీని వాల్యూ మోడ్లో రాసుకున్నాం కాబట్టి ప్లస్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ దీని వాల్యూ -2 కాస్త మోడ్లో రాసుకుంటున్నాం కదా, అందుకని ప్లస్ అవుతుంది ఇక్కడ. సరేనా? -2 కాస్త ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ 2√75 అయింది. ఈ 2√75లో ఇక్కడ మైనస్ తీసేయాలి, చిన్న మిస్టేక్ ఇది. 2√75 √75 మిగిలింది మనకు. √75 ఎలా రాసుకోవచ్చు, 25 × 3గా రాసుకోవచ్చు. √25 వచ్చి 5 5√3 స్క్వేర్ యూనిట్స్. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ద వెక్టార్స్ a, b. ఇప్పుడు ఏ వెక్టార్ బి వెక్టార్ ఇచ్చాడు, అవి పర్పెండిక్యులర్ టు ద ప్లేను. యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఫైండ్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు యూనిట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఫార్ములా +or - a x b బై mod a x b. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే a x b ఫైండ్ చేయాలి. a x b అంటే ఏంటి, డెట్టే కదా మనం చేసేది. సో a x b ఈజ్ ఈక్వల్స్ టు mod డెట్ ఫైండ్ చేయాలి ఫస్ట్, ijk. ఇక్కడ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. ఏ కోఆప్షన్ ఏంటి, 4 3 -1. బి కోఆప్షన్ 2 -6 -3. నెక్స్ట్ i ఇంటూ, ఇప్పుడు మల్టిప్లై చేస్తే రోస్ కాలమ్స్ క్లోజ్ చేసి 3 × -3 మైనస్ ఆఫ్ -6 ఇంటూ -1 మైనస్ j ఇంటూ ఏమవుతుంది 4 × -3
మైనస్ ఆఫ్ 2 ఇంటూ -1 ప్లస్ k ఇంటూ ఏమవుతుంది 4 ఇంటూ -6 మైనస్ కింద రాస్తున్నాను 2 ఇంటూ 3 సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి I ఇంటూ 9 - 6 మైనస్ j ఇంటూ -12 + 2 ప్లస్ k ఇంటూ -24 - 6. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు మనం -9 ఇక్కడ -9 సారీ -15i ప్లస్ 10j మైనస్ 30k. ఇప్పుడు ఇక్కడ -5 కామన్ తీస్తాం, 5ది కామన్ తీద్దాం, మైనస్ వద్దు, 5 కామన్ తీస్తే -3i ప్లస్ 2j -6k. నెక్స్ట్ ఏం చేద్దాము, ఇది A క్రాస్ B వాల్యూ. ఇప్పుడు మనకేం కావాలి, mod A క్రాస్ B కూడా కావాలి. నెక్స్ట్ mod A క్రాస్ B ఎట్లా ఫైండ్ చేస్తాము, A క్రాస్ B ఈజ్ ఈక్వల్స్ టు mod A క్రాస్ B ఈక్వల్స్ టు 5 బయట రాసుకొని రూట్ లోపల IJK కోఎఫిషియెంట్స్ రావాలి. -3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్. ఏమవుతుంది చూడండి, -3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 9 అవుతుంది, ప్లస్ 4 ప్లస్ 36. ఫైనల్గా ఏమొస్తుంది √49 కదా. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది 49 రూట్ వచ్చి 7 కదా, దట్ ఇంప్లైస్ 5 7 ఆర్ 35. ఇది mod A క్రాస్ B వాల్యూ. mod A క్రాస్ B ఈక్వల్స్ టు 35 కదా. సో రిక్వైర్డ్ యూనిట్ వెక్టార్ ఎంత, యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఫార్ములా వచ్చి ± A క్రాస్ B బై mod A క్రాస్ B ఈజ్ ఈక్వల్స్ టు A క్రాస్ B అంటే ఎంతమ్మా మనకు వచ్చింది 5 ఇంటూ -3i ప్లస్ 2j -6k. కింద డినామినేటర్లో ఏముంది mod A క్రాస్ B కదా, దాని వాల్యూ 35. 5 1s are 5 7s are. సో 5 ఇక్కడ ± తప్పకుండా రాయాలి, చాలామంది మిస్ చేస్తారు. ఇప్పుడు చూడండి నేను కూడా మిస్ చేశాను కదా, అలాగే ఎగ్జామ్లో మీరు కూడా చాలామంది మిస్ చేస్తారు. అది రాకపోయినా కానీ మార్క్స్ తీసేస్తారు. ±3i నేను మైనస్తో మల్టిప్లై చేసుకున్నాను, -2j ప్లస్ 6k బై 7. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హ్యావింగ్ సైడ్స్ 3i + 4j - 5i + 7j యాజ్ అడ్జసెంట్ సైడ్స్. ఇవి సరేనా, అడ్జసెంట్ అంటే పక్క పక్కనని. ఇప్పుడు చూడండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, చాలా ఈజీ ఫార్ములా ఇది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 mod A క్రాస్ B. ఈ ఫార్ములాస్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చదువుకోండి, మెయిన్ ఫార్ములాస్ రావాలి మనకు. ఇప్పుడు ఏంటి, మనం A క్రాస్ B ఫైండ్ చేద్దాం. సో A క్రాస్ B ఈక్వల్స్ టు mod తీసుకొని డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి ఇప్పుడు. ఓకేనా, IJK ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. 3 4 0 -5 7 0. ఇప్పుడు ఏమవుతుంది I ఇంటూ 4 ఇంటూ 0 -7 ఇంటూ 0 j ఇంటూ 3 ఇంటూ 0 -5 ఇంటూ 0 ప్లస్ k ఇంటూ ఏమవుతుంది, ఇక్కడ రాస్తున్నాను ప్లస్ k అనేది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో మీరు. ఏమవుతుంది చూడండి, 3 ఇంటూ 7 -5 ఇంటూ 4. ఓకేనా, తర్వాత ఏమవుతుంది చూడండి, ఎంత జీరోలు కదా, I కోఎఫిషియంట్ 0 j కోఎఫిషియంట్ 0, ఇంకా మనకు రిమైనింగ్ ఉండేది k కోఎఫిషియంట్ ఒకటే. 21 + 20 ఇంటూ k యాడ్ చేస్తే 41k అవుతుంది. ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా mod చేయాలి. దేని వాల్యూ, ఇది A క్రాస్ B వాల్యూ. ఇప్పుడు mod A క్రాస్ B ఏమవుతుంది చూడండి, mod A క్రాస్ B అంటే mod 41k, అంతేనా. సో mod 41k అంటే mod 41 mod k, దట్ ఇంప్లైస్ mod 41 అంటే 41, mod k వాల్యూ వచ్చి 1 అవుతుంది. సరేనా, √1 అవుతుంది. సో ఫైనల్గా దీని వాల్యూ ఎంత 41 అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా మనకు ఫార్ములా ఏంటి, ఫార్ములా ఏంటి 1/2 mod A క్రాస్ B కదా, 1/2 mod A క్రాస్ B ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే mod A క్రాస్ B వాల్యూ అంతా 1/2 × 41.
ఈజ్ ఈక్వల్స్ టు 20.5 స్క్వేర్ యూనిట్స్. అర్థమైంది కదమ్మా క్వశ్చను, చాలా ఈజీ క్వశ్చను, జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ 2 మార్క్స్. లెట్ ఏ ఈక్వల్స్ టు 2i minus j plus k, b ఈక్వల్స్ టు 3i plus 4j minus k, అండ్ ఇఫ్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఏ కామా బి, దెన్ ఫైండ్ సైన్ టీటా. సైన్ టీటా ఫైండ్ చేయమంటున్నాడు. సైన్ టీటా ఫార్ములా ఉంది కదా మనకు, ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని చేయాలి ఈ ప్రాబ్లం. ఎలా చేయాలి చూడండి. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు mod a cross b బై mod a mod b. ఇది ఫార్ములా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫైండ్ చేయాలంటే ఏ క్రాస్ బి చేయాలి, దాన్ని మాడ్ చేయాలి, తర్వాత mod a mod b ఫైండ్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఏ క్రాస్ బి ఫైండ్ చేస్తాను. సో ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు డెట్ కదా, డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి ఏ క్రాస్ బి అంటే. సో ఐజేకే కోఎఫిషియంట్స్ ప్లస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ చెప్పండి 2 - 1 1 3 4 -1. డిటర్మినెంట్ చెప్పండి. i ఇంటూ -1 ఇంటూ -1 -4 ఇంటూ 1 మైనస్ జే ఇంటూ 2 ఇంటూ -1 చెప్పాలి మైనస్ ఆఫ్ 3 ఇంటూ 1 ప్లస్ కే ఇంటూ 2 ఇంటూ 4 మైనస్ ఆఫ్ -1 ఇంటూ 3 అవుతుంది. ఓకేనా. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి. i ఇంటూ 1 - 4 మైనస్ జే ఇంటూ -2 -3 ప్లస్ కే ఇంటూ, జాగ్రత్తగా చేయాలి సింప్లిఫికేషన్స్ మాత్రం. మన జాగ్రత్తగా చేయకపోతే ప్రాబ్లం మొత్తం పోతుంది. చాలా స్లోగా నీట్గా చేయండి సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు. తొందరగా చేసేసి మనం తొందరగా ప్రాబ్లమ్స్ అవగొట్టాలంటే అవ్వదు ఎగ్జామ్లో, సరేనా. ఇది ఏ క్రాస్ బి వాల్యూ. ఓకేనా. దీని తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఏ క్రాస్ బి వచ్చింది, నెక్స్ట్ మాడ్ ఏ క్రాస్ బి ఫైండ్ చేయాలి. మాడ్ ఏ క్రాస్ బి ఎలా ఫైండ్ చేయాలి, రూట్ ఓవర్ కదా, రూట్ ఓవర్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 11 హోల్ స్క్వేర్. దీన్ని చూడండి అమ్మా, సింప్లిఫై చేయండి. -3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 9 ప్లస్ 25 ప్లస్ 11 11s are 121 కదా. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, రూట్ ఓవర్ 155. ఓకేనా. ఇది మాడ్ ఏ క్రాస్ బి వాల్యూ. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు మనం మాడ్ ఏ ఫైండ్ చేద్దాం, సరేనా. సో మాడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. టోటల్ చేయండి, రూట్ 6 వస్తుంది. నెక్స్ట్ మాడ్ బి ఫైండ్ చేయండి. మాడ్ బి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. టోటల్ చేస్తే రూట్ 26 వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఫార్ములా ఏంటి మనకు, సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఏ క్రాస్ బి బై మాడ్ ఏ మాడ్ బి. దీంట్లో సబ్స్టిట్యూషన్ కొట్టండి. ఇప్పుడు రూట్ 155 బై రూట్ 6 ఇంటూ రూట్ 26. ఫైనల్గా ఏమొస్తుంది, రూట్ 155 బై 6 ఇంటూ 26 అంటే 156. ఇది సైన్ టీటా వాల్యూ. అర్థమైంది కదా, చాలా ఈజీ ప్రాబ్లము, జాగ్రత్తగా ట్రై చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో బేబీ బుల్లెట్ నుంచి 2 మార్క్స్ లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 2i - j + k, b ఈక్వల్స్ టు i - 3j - 5k, దెన్ ఫైండ్ మాడ్ ఏ క్రాస్ బి. ఇప్పుడు డైరెక్ట్గా అడిగాడు క్వశ్చన్ మనకు, మాడ్ ఏ క్రాస్ బి ఫైండ్ చేయండి అన్నాడు. ఫస్ట్ ఏ క్రాస్ బి ఫైండ్ చేసుకోవాలి. ఏ క్రాస్ బి ఎలా ఫైండ్ చేస్తామో, డిటర్మినెంట్ కదా. సో మాడ్ ఏ క్రాస్ బి ఫైండ్ చేయాలి మనం. ఫస్ట్ డిటర్మినెంట్ ఫైండ్ చేసుకుందాము. ఐజేకే ఏ ఏంటి ఇప్పుడు 2 - 1 1 1 -3 -5. దీన్ని మల్టిప్లై చేస్తే i ఇంటూ -1 ఇంటూ -5 మైనస్ ఆఫ్ -3 ఇంటూ 1. నెక్స్ట్ -j ఇంటూ 2 ఇంటూ -5 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 1 ప్లస్ k ఇంటూ 2 ఇంటూ -3 మైనస్ ఆఫ్ 1 ఇంటూ -1. దీన్ని సింప్లిఫై చేసుకుంటే i ఇంటూ 5 + 3 -j ఇంటూ -10 -1 ప్లస్ k ఇంటూ -6 + 1. సో ఫైనల్గా సింప్లిఫై చేసుకుంటే 8i ప్లస్ 11j మైనస్ 5k. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మాడ్ ఏ క్రాస్ బి కదా ఫైనల్గా ఫైండ్ చేయాల్సింది. సో మాడ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్
8 హోల్ స్క్వేర్ ప్లస్ 11 హోల్ స్క్వేర్ ప్లస్ -5 హోల్ స్క్వేర్. చాలా పెద్ద వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు 8 హోల్ స్క్వేర్ అంటే 64, 11 అంటే 121, 5 స్క్వేర్ అంటే 25. వీళ్ళని యాడ్ చేస్తే √210. అర్థమైంది కదమ్మా. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.